హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు కినోవా రైస్తో కిచడీ చేద్దామండి. చూసారా, ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇలా కినోవాది నేను యోగా బార్దండి. దీనిలో ఒక కప్పు తీసుకున్నాము. వీటికి మెయిన్ ఏంటంటే ఎక్కువ టైం సోక్ అవ్వాలండి. మినిమం 10 అవర్స్ నానితేనే బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు మనం వాష్ చేసి సోక్ చేసుకుందాం. ఇలా వాష్ చేసేసేసి మనం ఒక 10 అవర్స్ నాననివ్వాలండి. ఇవి నార్మల్ మిల్లెట్స్ కన్నా కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి. మనం వాష్ చేసేటప్పుడు కూడా అన్ని పైకి వచ్చేస్తే దాన్ని స్క్వీజ్ చేసుకొని వాష్ చేసుకోవాలండి, పడేయకూడదు. ఇప్పుడు వీటిని 10 అవర్స్ నాననిద్దాం. చూసారా, ఇప్పుడు ఇవి కినోవా రైస్ మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదండి. 10 అవర్స్ నానిపోయాయి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ నేను గంగబాయిల కూర తీసుకున్నానండి, లీఫీ కర్రీ. మీరు ఏది ఉన్నా కూడా లీఫీ కర్రీస్ వేసుకోవచ్చు. ఒక టమాటో, గ్రీన్ చిల్లీ, ఆనియన్. ఇవి చూసారా, చక్కగా ఇలా మొక్కొచ్చేసినట్టు అయిపోతుంది. నేను దగ్గర చూపిస్తున్నాను చూడండి. ఇలా సోక్ అవ్వాలండి. ఇలా సోక్ అయితే కనుక అప్పుడు బాగుంటుంది. ఒక 10 అవర్స్ మినిమము నానాలి. నానప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. లీఫీ కర్రీస్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు నేను ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి, దీన్ని వాష్ చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసి ఎప్పుడు వాష్ చేయకూడదు. చూసారు, అన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి. గంగబాయిల కూర, టమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్. దీనికి ఖచ్చితంగా కుక్కరే కావాలండి. చూసారా, నేను స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. ఎందుకంటే నార్మల్ గిన్నె పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వదండి. సో అందుకని కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పోపు గింజల్లో నేను ఓన్లీ జీరా, ఆవాలు మాత్రమే వేసుకున్నాను. జీరా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. కొంచెం చిట్టు పడుతుండగానే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అవి వేసేసుకున్నాం. కంప్లీట్గా మగ్గనిద్దామండి. కొంచెం ఫ్రై అయితే 1 మినిట్ వెయిట్ చేద్దాం. కొంచెం వేగిందండి. ఇప్పుడు దీనిలో మనము చిటికెడు పసుపు వేసుకుందాం. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసి నెక్స్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి. మొత్తం మిక్స్ చేసేసి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఒకసారి తీసాము. ఎస్, సరే వేగిపోయింది చక్కగా. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ వేసుకున్నాము. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం. మూత పెట్టేసుకున్నాం. ఇది మగ్గే వరకు నార్మల్ మూత పెట్టేసుకున్నామండి. దాని తర్వాత మనం కుక్కర్ లిడ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఎస్, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నట్టు కంటే లీఫీ కర్రీ ఉంది కదండి, గంగబాయిల కూర వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేద్దామండి. ఇది కూడా మగ్గే వరకు 1 మినిట్ మూత పెట్టేసుకుందాం. మొత్తం మిక్స్ చేసేస్తానండి. 1 మినిట్ మూత పెట్టేద్దాం. ఒకసారి మూత తీసేద్దాం. చూసారా, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనము వాటర్ మెజర్ చేసి పెట్టుకున్నామండి. ఒక గ్లాసుకి 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. ఏ గ్లాస్తో తీసుకున్నా మీరు నో ప్రాబ్లం. 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనము వాటర్ వేసేసుకుందాం. దీనిలో నేను 1 కప్ తీసుకున్నాను, 3 కప్స్ వాటర్ తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసి
టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. మనం ఇంతవరకు సాల్ట్ వేయలేదు కదండి, సో అందుకని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నేను రాక్ సాల్ట్ మిక్సీ పట్టి పెట్టుకున్నానండి, అందుకని మీకు ఇలా కనిపిస్తుంది. దీన్ని మిక్స్ చేసేసుకోండి. ఇది కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత మనము కినోవా యాడ్ చేసేసుకుందాము. కినోవా కూడా చూసారా, నేను ఇంతకుముందు కూడా చూపించానండి. ఇలా కొంచెము మొక్కలు ఇలా వచ్చే వరకు మనం సోక్ చేసుకోవాలండి. ఇలా కొంచెం వస్తుంది బయటికి, అలా వచ్చినప్పుడే మనకి పర్ఫెక్ట్గా సోక్ అయినట్టు అండి. ఇవన్నీ కూడా చూసారా, మీకు కనిపిస్తుందా? ఇలా వచ్చే వరకు సోక్ చేసుకోవాలి మనం. అదే గుర్తండి, అప్పుడు హెల్త్కి మంచిది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. వాటర్ బాయిల్ అయిందని చూద్దాము. బాయిల్ అయిపోతుందని దీనిలో ఇప్పుడు మనము మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, దీనిలోనే టేస్ట్ అంతా హైలైట్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ నేను సాంబార్ పౌడర్ తీసుకుంటున్నానండి. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసి వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసి ఇలా బాయిల్ అవుతుండగానే మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నటువంటి కినోవాని యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసేద్దామండి. మిక్స్ చేసి మీరు ఇప్పుడు సాల్ట్ అవి టేస్ట్ చూసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసేసుకుందాం. ఒకసారి సాల్ట్ చూద్దాం. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కూడా మిక్స్ చేసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. కుక్కర్ లిడ్ పెట్టేసేసామండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం మనం. 2 విజిల్స్ వచ్చిందండి, కుక్కర్ కూడా ఆరిపోయింది. మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. వావ్, చూసారా, సూపర్ ఉందండి. మన కిచడీ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాం. దీనిలో నేను కందిపప్పు అంటే ఎర్ర కందిపప్పు కానీ పెసరపప్పు కానీ వేయలేదండి. అది వేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. దాన్ని సొరకాయ వేసి అది ఒక రోజు చేద్దాము. చూసారా, ఇలా మిక్స్ చేసేసుకొని హాట్గా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్. దీన్ని లంచ్గా తీసుకోవచ్చు, డిన్నర్గా అయినా తీసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.